నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఖరారైపోయింది. తెలంగాణ నుంచే ఎంపీ సీటుకు పోటీ చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో షర్మిల సేవల్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం బలంగా భావిస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల తీసుకుంటే పార్టీ కోలుకోవటం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. వైసీపీకి అండగా నిలుస్తున్న దళిత క్రైస్తవులు, మైనార్టీ వర్గాల్ని తమ వైపునకు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన మరింత పుంజుకుంటాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. షర్మిల ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తమకే లాభిస్తోందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశాలపై మనం చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు. వారితో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ, వైసీపీ ప్రతినిధులు మన టాక్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం రాజకీయ విశ్లేషకులు ప్రముఖ ఉప్పల లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రైట్, షర్మిల కాంగ్రెస్లో ఎంటర్ కాబోతున్నారు. నేడో రేపో షర్మిల గారు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న నేపథ్యంలో ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమన్నట్టుగా ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. షర్మిల ఒకవేళ ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతే, కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు సార్? ఇందాక సాయంత్రం ఆమె ఇడుపులపాయ నుంచి మీడియాతో మాట్లాడింది విన్నా, నేను చూశాను కూడా. ఆమె రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు, తర్వాత తాను ఏ నిర్ణయం అక్కడ తీసుకునే విషయం అనేది రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ చెప్తాను అని చెప్పింది. అంటే మీరు ఏఐసిసిలోకి ఏదైనా బాధ్యత తీసుకుంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యత తీసుకుంటారా, ఎక్కడ పోటీ చేస్తారో అనే దానికి ఆమె క్లారిటీ ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుతున్నాను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంటే 31 సీట్లలో మేము అభ్యర్థులు పెట్టాలనుకున్నాము. కాంగ్రెస్ గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులను పెట్టకుండా సైలెంట్ అయిపోయాము. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది తెలంగాణలో అని ఆమె చెప్పారు. సరే, ఎవరి వర్షన్ వాళ్ళది. ఆమె చెప్పదలుచుకున్నామని చెప్తుంది. అది ఎంతవరకు వర్కౌట్ అయింది, 31 సీట్లలో కాంగ్రెస్ బలం వచ్చిందా లేదా, దానివల్లే గెలిచారా అన్నది ఆ చర్చ తర్వాత మాట్లాడదాము. ముందు మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఆమె మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాల్గొంటుందా, దాని ప్రభావం ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా అన్నది ఇప్పుడు అన్ని మీడియా సంస్థలు కూడా దాని మీద చర్చలు జరుపుతున్నాయి. అవును, నేనైతే ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏమాత్రము ఉనికి కూడా లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారు ఒకవేళ పిసిసి అధ్యక్షురాలైనా, లేదా ఇంకో బాధ్యత ఏదైనా తీసుకున్నా, సడన్ గా మార్పు అంటూ ఈ 3-4 నెలల కాలంలో వస్తుందని అయితే నేనైతే భావించటం లేదు. కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అనేది అంత సులభం కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కోలుకోవడం, జాతీయ రెండు పార్టీలు కూడా కోలుకోవడం అనేది అంత సులభం కాదు. ఎందుకు? రెండు ప్రాంతీయ పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నాయి. అవును, అంత సులభంగా ఆ రోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం ఈ రెండు జాతీయ పార్టీలే అనేటువంటి భావన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందో అది ఇప్పట్లో పోదు. ఇంకా జనరేషన్లు మారాలి అది పోవాలంటే. తీరని అన్యాయం జరిగింది. ఇవాళ ఎందుకు రాష్ట్రం అభివృద్ధి లేకుండా ఆగిపోయింది? రెవెన్యూ లేకనే కదా. సరే, వేరే రాజకీయ కారణాలు పక్కన పెడదాం. వాస్తవ పరిస్థితులు ఏంటి? హైదరాబాద్ లో మొత్తం రెవెన్యూలో 60% హైదరాబాద్ లోని నగరంలో వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, తెలంగాణకు పోయా. అక్కడ మనకు అంత రెవెన్యూ వచ్చేటువంటి నగరం ఏది ఉంది? అవును, ఏది లేదు. అందువలన అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధిలో కుంటుపడుతూ ఉన్నది. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అన్నది ప్రజల మనసులో తీవ్రంగా ఉంది. ఉన్నప్పుడు ఏ విధంగా ఒకవేళ ఈమె వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినా
లేదు అక్కడెక్కడన్నా పోటీ చేసినా కూడా దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఏదో బలం వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. ఉమ్, రెండో విషయం ఏంటి, ఎవరైనా రాజశేఖర గారి కూతురు వచ్చింది, ఉమ్, ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది, మీరందరూ రండి పార్టీలోకి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఆయన వల్ల రాజకీయంగా పైకొచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారా కాంగ్రెస్ పార్టీకి? ఉమ్, రాజకీయం ఇవాళ ఎలా నడుస్తుంది అంటే గెలిచే పార్టీలు కావాలి ఇప్పుడు అభ్యర్థులకు, అది ఏ పార్టీ అయినా కానీ. ఉమ్, పులోమని ఎవరికి ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీకి షిఫ్ట్ అయిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కానీ అవును. రాజకీయాల్లో చిత్తశుద్ధి ఉండి నీతి నిజాయితీలు ఉండి ఉమ్, అంటే అరే నా 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 భర్త కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నుంచి నేను పైకి వచ్చాను, ఆ పార్టీ విడకూడదు, అంటే ఆ పార్టీని వదిలిపెట్టకూడదు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? ఓకే. అందువలన వాళ్ళందరూ ఏమైనా వచ్చి ఈ నాయకులు ఎక్కువ శాతం అంటే బలమైన నాయకులు పార్టీలోకి వస్తే కనుక పార్టీ బలపడుతుంది, నో డౌట్. ఉమ్, కాంగ్రెస్ పార్టీలోకి బలమైన నాయకులు రాగలిగితే కాంగ్రెస్ పార్టీ అక్కడ కాస్త పుంజుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటది. అలాంటి వాతావరణం ఏం కనపడడం లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి ఉంటే తెలుగుదేశానికి పోతున్నారు, లేదా జనసేనకు పోతున్నారు తప్ప ఉమ్, ఉమ్, పోవాలని ఆలోచిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరతామనే అనేటువంటి ఆలోచన మరి ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఏమైనా ఉందేమో సమాచారం అయితే లేదు. రైట్, రైట్. మనతో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. నమస్తే. అంటే ఇప్పటికీ చెప్పినట్టు చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రం విడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు ఇట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ వల్లే మనం లోటు బడ్జెట్ లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరరు, పుంజుకోవడం కష్టం అని కదన్న విశ్లేషణ గారు మాట్లాడుతున్నారు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ముఖ్యంగా దాని ఆ విభజన విషయాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే చిట్ట చివరగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చినారు 1-2 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన మీద నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం కేంద్రం మీదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు సిద్ధాంతం అని చెప్పినారు. అదేవిధంగా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ సిపిఐ అండ్ ఎంఐఎం, ఈ 2 రాజకీయ పార్టీలు తప్ప అందరూ కూడా కేటగారికల్ గా క్లియర్ కట్ గా వాళ్ళు రాష్ట్ర విభజన చేయమని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రం అధికారంలో ఉంది, రాష్ట్రం అధికారంలో కాబట్టి అధికారంలో పార్టీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి బీజేపీతో సహా అన్ని పార్టీలు, బీజేపీ అయితే 1 ఓటు 2 రాష్ట్రాలని అంతకుముందే కాకినాడలో పెద్ద సభ పెట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద అమ్మాయి కాదు చిన్నమ్మను కూడా చూడని చెప్పి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో ఆయన వ్యాఖ్యలు చేయడం మనం కూడా చూసినాం. కనుక కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నిబం పెట్టి కాంగ్రెస్ పార్టీ విభజన కారకులైందని చెప్పడం అనేది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నాయకత్వం ఎవరు కూడా అడగనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఈ రాష్ట్రానికి సుమారుగా ఆనాటి విలువలో 5 లక్షల కోట్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేకూర్చే విధంగా విభజన చట్టంలో పెట్టడం జరిగింది. ఆనాడు మన పోలవరం తీసుకుంటే దాదాపు 55,000 కోట్లకు ఆనాడు నేషనల్ ప్రాజెక్ట్ అని ప్రకటించినాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఇవాళ ఏమైంది, సాక్షాత్ ఆనాడు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్తే ఇవాళ 10 సంవత్సరాలు కావచ్చు, దాన్ని ఊసేలేదు, దాన్ని ముగిసిన అని చెప్తున్నారు. అదే విధంగా మీరు చూసినట్టయితే వెనకబడిన జిల్లాలో ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమ జిల్లాలకు కానీ బుందేలఖండ ప్యాకేజ్ ఇచ్చినాం, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించినాం, అనేక కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చినాం. ఇవాళ చూస్తే దాదాపు 5 లక్షల కోట్లు, ఇప్పుడు ఇవాళ వాల్యూలో దాదాపు 10 నుంచి 15 లక్షల కోట్లు విలువ చేసే సంపద ఆనాడు కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టి మనం ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి. కానీ దాని తర్వాత అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అదేవిధంగా బీజేపీ గారు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పూర్తిగా విభజన చట్టంలో ఉన్న హామీలు ఏ ఒక్కటి కూడా అడిగే పరిస్థితి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేంద్రంలో అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఈ 2 రాజకీయ పార్టీలు ప్లస్ బీజేపీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీకి ఇవాళ 0 ఓట్ షేర్, 0.5% ఓట్ షేర్, అదేవిధంగా 0 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ నుంచి ఉన్నా మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మీరు చూసుకున్నట్టయితే 25కి 25 ఎంపీలు ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రెసిడెంట్, ఏ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఎలక్షన్ 25కి 25 మొత్తం ఎంపీలు కూడా ఓటేషన్ కనుక ఎక్కడ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇవాళ బీజేపీ బలపరిచిన అభ్యర్థికి కూడా ఓటేయడం జరిగింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరోక్షంగా
జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు అపోజిషన్ గా, పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరిపాలిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ పార్టీ లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఈ మూడు పార్టీలు వత్తాసు పలుకుతూ దాన్ని బలపరిచే కార్యక్రమం చేస్తుంది. దాని వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పరిస్థితికి ఇవాళ వచ్చిందని కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్ గా మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆనాడు విభజన చట్టంలో ఉన్న హామీలుగా నెరవేర్చుంటే ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ భారతదేశంలో ఉండేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కనుక అదొక నెంబర్ 1. నెంబర్ 2 షర్మిల గారి ఇష్యూ. షర్మిల గారు కేటగారికల్గా తెలంగాణ ఎలక్షన్స్ లో మనం అందరూ చూసినాం. ఆవిడని మనం 2014 నుంచి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఈవిడ జగనన్న వదిలిన బాణంగా ఆనాడు పబ్లిక్ లోకి వచ్చి వైఎస్ఆర్సీపీ కోసం తెలంగాణ రాష్ట్రంలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా పాదయాత్ర దాదాపు 3500-600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఇవాళ రావడానికి ప్రధాన కారకురాలు షర్మిల గారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆవిడ్ని, తల్లిని, చెల్లిని పూర్తిగా ఆనాడు రాజ్యసభ ఇస్తాను, లోక్సభ కడప నుంచి పోటీ అని ఏ ఒక్క హామీ కూడా ఆవిడకి అన్యాయం చేసి ఇవాళ నాకు తెలియదు కానీ ఎక్కడో వింటున్నమాట ఆస్తులు పంపకాలు కానీ ఎక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తల్లిని, చెల్లిని వాడుకొని వదిలేసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పూర్తిగా వాళ్ళు పక్కబెట్టే కార్యక్రమం చేస్తే ఆవిడ సొంతంగా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల ముందు వెళ్ళి అక్కడ ఒక పార్టీ పెట్టి అక్కడ 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల దగ్గర వాళ్ళ కార్యక్రమం ప్రయత్నం చేశారు. ఆవిడ ప్రయత్నం కష్టపడ్డారు, తిరిగారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మనందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీకి ఆవిడ నిర్ద్వందంగా మద్దతు ప్రకటించినారు. మన ఎలక్షన్స్ లో కూడా ఆవిడ కంటెస్ట్ చేయకుండా ఆవిడ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి బలపరిచిన విషయం మనందరికి తెలిసింది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఎంతో కొంత లబ్ధి చేకూర్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ మనం ఆనాడే చెప్పినారు షర్మిల గారు, రాహుల్ గాంధీ గారిని బిఫోర్ తెలంగాణ ఎలక్షన్స్ మేడం గాంధీ గారిని, రాహుల్ గాంధీ కలిశారు, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామని చెప్పినారు. ఇవాళ దాని జరుగుతున్న ప్రక్రియ మనం చూసుకున్నట్టయితే రేపో మాపో కాంగ్రెస్ పార్టీ చేరుతారని అధికారికంగా మొన్ననే మేము 24వ తారీఖు రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఢిల్లీలో క్లియర్ గా చెప్పినారు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని చెప్పి మాకు కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కనుక ఆవిడ వస్తారు. రాజశేఖర రెడ్డి ఆవిడ రక్తం కాంగ్రెస్ రక్తం. రాజశేఖర రెడ్డి గారి కూతురు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి దాదాపు 30-35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద స్థాయిలో పనిచేసిన వ్యక్తి. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గా, ఒకసారి సిఎల్పి లీడర్ గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా అనేక స్థానాల్లో పుట్టుక కాంగ్రెస్ పార్టీ. కనుక దానికి తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుంది మా అభిప్రాయం. రైట్. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. నమస్తే. రైట్. 1-2 రోజుల్లో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమెకు ఏపీసీసీ పగ్గాలు కూడా అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కదా అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. షర్మిలకు ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళంతా కాంగ్రెస్ వైపు మల్లుతారు. తద్వారా వైసీపీ ఓటు బ్యాంకు దెబ్బపడే అవకాశాలు ఉన్నాయంటా ఉన్నారు కదా. ఏంటి సార్ మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన పార్టీ. ఇప్పటి వరకు ఏ సర్వేలు చూసినా సరే 2024లో అప్రతిహాసంగా విజయదుండకు మోగించి మళ్ళీ గవర్నమెంట్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది అనేది జగమెరిగిన సత్యం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక ప్రతిపక్షం, అది తెలుగుదేశం, జనసేన కూటమిగా తయారవి, ఓ పక్కన బీజేపీతోనూ ఒక పక్కన కాంగ్రెస్ తో కూడా ఆ పొత్తులోకి చేర్చుకోవాలని పోరాటాలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీని తీసుకున్నట్లయితే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పూర్తిగా అంటకాగింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ కి వ్యతిరేకమైన పుట్టుక. గౌరవ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పూర్తిగా తెలుగు వారి ఆత్మగౌరవం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. అలాంటి తెలుగుదేశం పార్టీని పట్టుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దగ్గర నేను వస్తాను. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గా ఆవిడ అయితే, ఓకే సార్. నారాయణ రెడ్డి గారు,
రైట్. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. మనం తిరిగి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, లక్ష్మణ్ గారు, అంటే ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ షర్మిల అడుగులు కాంగ్రెస్ వైపే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లోటస్ పాండ్లో షర్మిల పార్టీ నాయకులకు చెప్పిన విషయం ఏంటంటే, మన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాము అని ఒక సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏపీసీసీ చీఫ్గా షర్మిల గారికి బాధ్యతలు అప్పచెప్తే ప్రభుత్వ వ్యతిరేక నారాయణ రెడ్డి గారు, నా వాయిస్ ఏమైనా కట్టవిందండి? ఇప్పుడు చెప్పండి సార్. ఓకే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి చరిస్మా వల్లే నాయకుడిగా ఎదుగు. ఓకే. ఉపలక్ష్మణ్ గారు, షర్మిల గారు కాంగ్రెస్ను లీడ్ చేస్తే తన యొక్క నాయకత్వం. నారాయణ రెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. నారాయణ రెడ్డి గారు, ఉపలక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అంటే ఇప్పటి వరకు అయితే ఈరోజు వరకు జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు అవగాహనతో వెళ్ళాలి అన్న ఒక ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఏపీలో ముఖాముఖి పోటీయే ఉండింది. కానీ కాంగ్రెస్ ఎంటర్ అయిన తర్వాత త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉంటే అది వైసీపీకి లాభం జరిగే అవకాశాలను కూడా కొట్టిపారేలేమంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అంతిమంగా వైసీపీకి లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? ఇప్పుడు మనము తెలంగాణలో మొన్ననే జరిగిన ఎన్నికలను జస్ట్ పరిగణలోకి తీసుకుంటే వైఎస్ అంటే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి తీరాలి అని భావించినప్పుడు ఓటర్ల మైండ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ గెలిచే పార్టీకి ఓటేస్తారు. ఓడిపోయే పార్టీకి ఓటేస్తే ఎవరిని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళని ఓడగొట్టడం సాధ్యం కాదు. అందువలన ఏమైపోయింది, ఇక్కడ బీజేపీ కాస్త బాగా బలం పుంజుకున్నా కూడా అది గెలిచే పార్టీగా లేదు, అధికారంలోకి రాదు అనేటువంటి భావన ఇంకా 2 రోజులు 3 రోజులు పోలింగ్ ఉందనంగా ఆలోచన చేసి ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ వేయాలని ఇష్టం లేకపోయిన ఓటర్స్ కూడా ఓటేశారు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, ఈ ప్రభుత్వం వద్దు అనుకోని. అలాంటి పరిస్థితి ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన అవసరం లేదు, ఓడిపోవాల్సిందే, ఈ ప్రభుత్వం మనకు వద్దు అని భావిస్తే నెక్స్ట్ గెలిచే పార్టీని చూస్తారు. నెక్స్ట్ గెలిచే పార్టీ కాంగ్రెస్ అయితే కాదు కదా. కాంగ్రెస్ బీజేపీ 2 కాదు, 2 జీరోలే. కానప్పుడు ఎవరి వైపు చూస్తారు? జనసేన, తెలుగుదేశం వైపు చూస్తారు. సరే, బీజేపీ పొత్తు పెట్టుకుంటారు లేదో ఇంకా ఏం తేల్చి చెప్పలేదు. ఇప్పటికైతే జనసేన, తెలుగుదేశం చెప్పేసాయి మేము పొత్తు పెట్టుకున్నామని. సో దానికి వేయాలి, దానికి వేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎలా వేస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కొన్ని సీట్లు గెలిచేది ఉంటే, ఇప్పుడు చూడు ఇక్కడ కూడా తెలంగాణలో పెద్ద ఓట్ల డిఫరెన్స్ లేదు, 2% డిఫరెన్స్. అందువల్ల అక్కడ ఒక ఓట్లు చీలడం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేనకు పడకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైనా పడితే లాభం మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి అవుతుంది. అది నాయకుల బట్టి, అంటే లోకల్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ అనేది కాదు, అక్కడ లోకల్ లీడర్లు, బలమైన లీడర్లు వచ్చి పార్టీలో చేరి పోటీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకంటూ కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్లు చీలుతాయి. ఆ ఓట్లు ఏం చేస్తారు, నాయకుడిని కాదని, గెలవని ఓడవని ఈయనకే వేస్తామని వేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు నష్టం ఎవరికి వచ్చిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయి ఉంటే అది అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి వస్తుంది, నష్టం తెలుగుదేశం, జనసేనకు కలుగుతుంది. అది దాంట్లో మనం సందేహించాల్సిన అవసరం లేదు. మరి చూడాలి ఇప్పుడు ఎలాంటి రోల్ ఈమె తీసుకుంటాదో ఏమన్నా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఆమె ఒకవేళ పార్లమెంటుకు పోవాలని ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి వాళ్ళకేం అభ్యంతరం ఉండదు, ఇస్తారు, గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్ర రాజకీయాలు వద్దనుకుంటే ఆమె ఒకవేళ ఇక్కడ తెలంగాణలో మీరు మొత్తం ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఆమె తెలంగాణలో పోటీ చేయొచ్చు పార్లమెంట్ కి అన్నప్పుడు, ఆమె ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి కేంద్రీకరించేటువంటి అంటే పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ 2 ఎలక్షన్స్ అక్కడ కూడా సేమ్ డేట్ లోనే వస్తున్నాయి. అందువల్ల ఆమె అక్కడంతా టైం ఇచ్చి అక్కడ పోయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2 రోజులు 4 రోజులు వచ్చి ప్రచారం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పొచ్చు, తిరగొచ్చేమో. కానీ
ఇక్కడ అక్కడ పోటీ చేయలేదు కదా, ఒక అవును. చోటే చేయాలి. ఎక్కడ చేసినా కూడా ఎక్కడో ఒక చోట చేస్తుంది. ఉమ్, రాష్ట్రం వేరే అయినప్పుడు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం కూడా లేదు. అందువలన ఏమి ఎలాంటి మలుపు తిరుగుతుంది. మరి ఆమె కూడా ఒకవేళ తెలంగాణలో పోటీ చేయాలని మనసులో ఉన్న, లేదా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆ, తెలంగాణలో పోటీ చేయమా మేము గెలిపిస్తామన్నా, ఏ నియోజకవర్గం ఇస్తారో అక్కడ గెలుస్తానా ఓడతానా దాన్ని బట్టి కూడా ఆమె ఆలోచిస్తుంది. ఆమె గెలవాలని ఆమె మనసులో ఉంటది. ఎక్కడైనా ఉమ్, గెలిచేసేటి ఇస్తే చేరే అవకాశం ఉంటది, రైట్. అంటే పోటీ చేసే అవకాశం ఉంటది ఇక్కడ తెలంగాణలో. ఉమ్, లేదమ్మా పూర్తిగా నువ్వు ఆంధ్రకే పరిమితంగా, తెలంగాణ అవసరం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకొని, ఒకవేళ రేపు పొద్దున రేపు అక్కడ కలుస్తున్నానని చెప్పింది కాబట్టి ఆమె అక్కడ వాళ్ళు ఏం చెప్తారో, అక్కడ ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఆమె నేను చెప్తానని చెప్పింది. ఆమె ఏం సీక్రెట్ గా ఏం చెప్పడం, రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ చెప్తానని చెప్పింది. చెప్పినప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తుంది అక్కడ పోటీ చేస్తుంది అని. నేనైతే భావిస్తున్న వ్యక్తిగతంగా తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో కక్షగట్టి అన్న మీద ఉమ్. ఆమె పోటీ చేయాలా అని మానసికంగా సంసిద్ధంగా లేదు అన్నది నాకు సమాచారం ఉంది. రైట్ రైట్ సార్. మనతో పాటు బొల్లా వెంకటరమణ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాయిన్ అయ్యారు. సార్, వెంకటరమణ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెంకటరమణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే స్వతంత్ర తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫస్ట్ మొదలుగా రైట్ సార్, ఏంటి ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఏపీసీసీ ప్రెసిడెంట్గా కాబోతున్నారు, ఏపీసీసీ చీఫ్గా షర్మిలను తీసుకురాబోతున్నారు అని చెప్పిన నేపథ్యంలో ఏంటి టీడీపీ ఏమైనా నష్టం జరుగుతుందా, నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొన్ని నియోజకవర్గాల్లో చీలినా అంతిమంగా నష్టపోయేది టీడీపీ జనసేన కూటమి అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది కదా, దీన్ని టీడీపీ ఎట్లా స్పందిస్తుంది? ఖచ్చితంగా అండి. అసలు నష్టం తెలుగుదేశానికి జనసేనకి జరుగుతుంది అనేది అది అది హాస్యాస్పదం. ఎందుకంటే నష్టం జరిగితే వైసీపీకి నష్టం జరుగుతుంది తప్పించి, ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధంతో కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భూస్థాపితం అయిపోయిందనే ఒక ఉద్దేశంతో కానివ్వండి, వాళ్ళు ఇటు సైడ్ అంటే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా వైసీపీ వైపు వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు షర్మిల గారు కొత్తగా కాంగ్రెస్ లో జాయిన్ అవడం వల్ల తెలుగుదేశానికి జనసేనకి ఏ విధంగా నష్టం జరుగుతుందని నాకు అర్థం అవట్లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరుగుతుంది తప్పించి తెలుగుదేశానికో జనసేనకో కూటమికి జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా అది కాదండి. అది అది అబ్సల్యూట్లీ రాంగ్. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో ఓట్లు చీల్తాయి. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఈ రోజు షర్మిల గారికి, అంటే వారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా చాలా మంది మళ్ళీ షర్మిల గారి వైపు చూసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మా ఓట్ బ్యాంక్ ఇంకా స్థిరంగా ఉంటుంది, వైసీపీ ఓట్ బ్యాంక్ ఇంకా చీలిపోతుంది అనేది స్పష్టమండి. రైట్ రైట్. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు నిజంగా షర్మిల గారు ఏపీసీసీ చీఫ్ పదవి తీసుకొని ఉంటే ఎట్లా కాంగ్రెస్కు లాభం అవుతుంది? ఎందుకంటే నిన్న మొన్నటి తెలంగాణ ఎన్నికల వరకు కూడా నేను తెలంగాణ ఆడబిడ్డను, నా నేటివిటీ మొత్తం కూడా ఈ తెలంగాణే అని చెప్పిన షర్మిల ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. తిరిగి ఏదో ఒక అంటే కారణం చూపించి ఆంధ్ర ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఆంధ్ర ప్రజలు షర్మిలను ఓన్ చేసుకుంటారా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సానుభూతి ఉన్నప్పటికీ ఆ కుటుంబ సభ్యురాలుగా షర్మిలను ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే తక్కువ సమయం ఉంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది కదా. ఇప్పుడు ఒకటండి, షర్మిల గారు ఆంధ్రాకి వస్తారా తెలంగాణకు వస్తారా, ఇంతకు ముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1-2 రోజుల్లో దాని క్లారిటీ వస్తుంది. ఆవిడ రేపు ఢిల్లీ వెళ్తుంది, ఎల్లుండి ఆవిడ పార్టీ టెక్నికల్ గా ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినారు కాబట్టి టెక్నికల్ గా ఆ పార్టీని అక్కడ మర్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ పార్టీని కాంగ్రెస్ తో మర్జ్ చేయాలి, నెంబర్ 1. దాని తర్వాత హైకమాండ్ నిర్ణయం ఎల్లుండి మధ్యాహ్నం కంటే మాకు ఒక క్లారిటీ వస్తుంది. షర్మిల గారు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారు అనేది మనకు ఎల్లుండి మధ్యాహ్నం ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినాక కానీ మనం చెప్పలేము. కనుక ఆవిడ ఒకవేళ మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆవిడ కానీ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్టు ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆవిడ తెలంగాణ బిడ్డ, ఆవిడ డెఫినెట్ గా ఆవిడ తెలంగాణ కోడలు, పుట్టిల్లు ఆంధ్ర, ఎక్కడ రాజకీయం చేస్తే ఎవరు వద్దన్నారండి? ఎంతమంది పక్క రాష్ట్రాల్లో పోటీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి అజరుద్దీన్ తీసుకుపోయి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయలేదా? అక్కడ ఎంపీగా గెలవలేదా?
సో ఆ ప్రాబ్లం అంటూ, ఎందుకంటే ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి. షర్మిల గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం ఆవిడ దాదాపు కాలు బలపం కట్టుకుని 3000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసినారు. ఆవిడ ఇంట్రడక్షన్ అవసరమే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆవిడ ఇన్ఫాక్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే తెలంగాణలో పార్టీ పెట్టడమే ఆవిడ తప్పు. ఆవిడ ఆనాడే ఈ నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కానీ చేరి ఉంటే ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా బాగా బ్రహ్మాండంగా ఉండేదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడే కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ నాన్న చివరి కోరిక ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి గారు చివరి సిఎల్పి మీటింగ్ లో ఏం చెప్పినారంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మన లక్ష్యం అని చెప్పి చివరి సిఎల్పి మీటింగ్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్న ఆశయ సాధన కోసం ఇవాళ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇవాళ ఆవిడ రాజశేఖర రెడ్డి గారి తనే వచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆవిడ వస్తున్నారు. వెల్కమ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున. కనుక ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏముండదు. మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు లక్ష్మి గారు ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 నెలల సమయం ఉంది. నేను ఒకటి అడుగుతానండి, 2013లో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కింద నుంచి ఒక 10 ఎలక్షన్లు ఫైట్ చేసుకొచ్చి అన్ని సీట్లు ఆనాడు గెలుచుకోవడం జరిగిందా? ఇమీడియట్ 2 నెలల రాజకీయాల్లో 2+2 4 కాదండి. రాజకీయాల్లో 2+2 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 4 కూడా అవ్వచ్చు. కనుక ఏ క్షణమైనా పాలిటిక్స్ మారే పరిస్థితి ఉంటుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయినారు కనుకనే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని సీట్లు గెలుచుకోగలిగింది. అదే రివర్స్ స్వింగ్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది. మీరు చూస్తారు రానున్న ఒక నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో. మీరు ఎక్కువ సమయం ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు అది త్వరగా చూస్తారు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధిస్తున్నది మాకు పూర్తి విశ్వాసం ఉంది. రైట్ సార్, వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా షర్మిల తన అంతరంగాన్ని బయటపెట్టినప్పటికీ వైసీపీ ఓటమి లక్ష్యంగానే ఆమె ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవుతుందన్న ఒక అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతా ఉంది. నిజంగా వైసీపీకి నష్టం కాదా సార్ షర్మిల ఎంట్రీ? షర్మిల గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ మేలు చేస్తాడండి. ఎందుకంటే అండి, ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా బలమైన దృక్పథం ప్రజల్లో ఉంది. 2024లో కూడా ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేదవారు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మనం ఏ రోజు కూడా అభివృద్ధి ఫలాలు నోచుకోలేకపోతున్నాం. నిజమైన సంక్షేమాన్ని రుచి చూడలేకపోతున్నాం. ఎక్కడ చూసినా అవినీతి. ఒక పథకం కావాలంటే, ఒక పని కావాలంటే ఒక లీడర్ చుట్టూ 100 సార్లు ప్రదక్షిణం చేయవలసి వచ్చేది. ఈరోజు ఎటువంటి లీడర్ ద్వారా పోకుండా వాలంటీర్లే మన దగ్గరకు వచ్చి డీబీటీ సిస్టంలో మనకి ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేదవారు ఎట్టి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకుంటున్నారనేది వాస్తవం. ఇప్పుడు షర్మిల గారు కానీ ఒకవేళ కాంగ్రెస్ యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆవిడ చైర్మన్ అవ్వో లేకపోతే ప్రెసిడెంట్ అవ్వో ఆవిడ వచ్చినట్లయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వర్గం ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఉన్నారో, ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వేయడానికి ఉన్నారో, అందులో ఓట్లను చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి పెట్టున్నాయి. ఆ కూటమి గోడ మీద పిల్లు వాటంలా ఉండి ఇటు కాంగ్రెస్ తోనూ అటు బీజేపీతో కూడా 2 ఆటలతోనూ మంతనాలు చేస్తుంది. ఈ 2 ఆటలతో ఏదో ఒకదానితో మాత్రమే అది కలవగలదు. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఒకదానితోనే కలవదు. ఒకవేళ కాంగ్రెస్ తో కలిస్తే బీజేపీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది, బీజేపీతో కలిస్తే కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది. సో ఏది ఏమైనా సరే ఒకవేళ బీజేపీతో పోటీ చేస్తే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో 1 to 2% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ కలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ వేరేగా అప్పుడు పోటీ చేసినట్లయితే షర్మిల గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనయ్య కాబట్టి ఆవిడ మీద అవిభాజ్యమైన ప్రేమను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించిన 2 to 4% మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఆ 2 to 4% ఓట్ బ్యాంక్ ని ఏదైతే యాంటీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఓట్లను ఆవిడ చేర్చగలిగింది. అంటే ప్రతిపక్షానికి వచ్చే ఓట్ల శాతం ఎప్పుడైతే చీలికి వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అనే దాన్ని టార్గెట్ రీచ్ అవడంలో షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో వచ్చే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా మాకు దోహదం చేస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
ఓకే. అది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంది డిబేట్లో కానీ నేను ఇంతకు ముందు కూడా ఒక టీవీలో డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడ చెప్పారు ఒక టీడీపీ ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సరిపులమ్మ గారు రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఇబ్బంది కలిగిపోద్ది, ఆ, చాలా ఆ, చాలా చాలా పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఉమ్, ఈ రోజుకి ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పుడు 2-3 తరాలు మారిపోలే. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి కేవలం 10 నుంచి 12 సంవత్సరాలు అయింది అంతే. ఉమ్, ఈ 15 సంవత్సరాలు అయింది అంతే. ఈ గాయాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. అందరి దృష్టిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ యొక్క ద్రోహం, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు. ఉమ్. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరు వచ్చేసినా ఇక్కడ అద్భుతాలు చేసేస్తారని ఓకే, రైట్. తిరిగి మనం ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గర వెళ్దాం. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఈ జరుగుతున్న పరిణామాలని పక్కన పెడితే కనుక ఈ ఎన్నికల్లో ఏపీ ఎన్నికల ప్రచారంలో ఏవి సార్ ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే విభజన హామీలు నెరవేర్చలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అన్న ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు అటువంటి బీజేపీతో జనసేన కానీ టీడీపీ కానీ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరగబోతా ఉన్నాయి సార్ ఏపీ రాజకీయాలు? ఇప్పుడు అందుకనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, జనసేన తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో కలిస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేయలేకపోయింది కాబట్టి ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాము అనేటువంటిది చర్చ నడుస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో కాకపోతే ఏంటంటే చాలా బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అంత ఈజీగా లేదు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ కాస్త మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళకు మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, దాని వలన కొన్ని సీట్లు పోవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే చెప్పాను కదా, దిక్కోవాలి అనుకుంటే ఆల్టర్నేట్ చూస్తారు, ఇంకా ఇవన్నీ చూడదు. ఆల్టర్నేటివ్ ప్రభుత్వం రావాలి అంటే ఎవరు అక్కడ ఉన్నది మనకు కంటికి కనిపిస్తున్నది జనసేన తెలుగుదేశమే తప్ప మిగతా పార్టీలు కాదు కదా. కానప్పుడు ఏం చేస్తారంటే పులోమని ఓట్లు వేసేస్తారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, మనకు మేలు జరిగింది, సంక్షేమ కార్యక్రమం వలన మనం ఆర్థికంగా కాస్త ఇబ్బందుల నుంచి బయటపడ్డాము అని పేద వర్గాలు ఎక్కువ శాతం మందికి అభిప్రాయం పడితే, ఎందుకంటే ఓటింగ్ లో పాల్గొనేది ఎక్కువ శాతం వాళ్ళే, 100% పాల్గొంటారు వచ్చి. ఇప్పుడు మనం చూస్తున్నాము యావరేజ్ పోలింగ్ పర్సెంటేజ్ 65 అంటే 70 లోపల ఉంటది. 30% మంది ఓట్లు వేయడం లేదు. ఎవరు వాళ్ళంతా ఉన్నత వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. పేద వర్గాల వాళ్ళు ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే 10 మంది పోయి ఓటేద్దాం 10 అని పోతారు. ఎవరైనా జ్వరం వచ్చో ఊరికి పోయో ఏదైనా వేరే కారణాలు ఉంటే 1 2 తప్ప, లేకుంటే పూర్తిగా ఓట్లు వేస్తారు. వేయాలనుకున్నప్పుడు వేసేస్తారు. పరిస్థితి ఉన్నప్పుడు మరి వద్దు ఈ ప్రభుత్వం అనుకున్నప్పుడు ఈ ఖచ్చితంగా వ్యతిరేక ఓటు పడుతుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవతలికి వెళ్తుంది. ఇక్కడ అలాంటి వాతావరణం లేదు, సమానంగా ఉన్నాము. అందుకనే మేము అభ్యర్థులను మారుస్తున్నాము. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే ప్రభుత్వం మీద కంటే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది. అంటే ఎమ్మెల్యేలు మంత్రుల మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళ వల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి ఎక్కువ వ్యతిరేకత ఎవరి మీద, నాయకుల మీద ఉందో వాళ్ళనే మార్చేస్తున్నామని ఒక నిర్ణయం తీసుకొని మారుస్తున్నారు. ఇప్పటివరకు 15 మంది మార్చారు. కాబట్టి మారుస్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత ఉంటుంది. అరే, ఆయన పోయాడు కదా, మనకు పని చేయకుండా దోచుకొని పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు, మనకి ఈయనకేం ఇబ్బంది లేదు, ఓట్లేద్దాము అనే అభిప్రాయం కూడా మారవచ్చు. అంటే రకరకాల ప్రయోగాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. ఆ ప్రయోగం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటే నేను ప్రశ్నిస్తా, మనం ఏమంటున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థులను మారుస్తున్నారో దాన్ని విమర్శిస్తున్నారు. అది ఎందుకు మారుస్తారు పార్టీ నుంచి అని. అవును. మరి పొద్దున తెలుగుదేశం పార్టీ గతంలో ఓడిపోయిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తుందా? వాళ్ళు కూడా మారుస్తారు కదా. ఓకే. ఇప్పుడు ఎంతో కొంతమంది వాళ్ళు కూడా మార్చుకోవాలి కదా. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది రిజైన్ చేసి
తెలుగుదేశం జనసేనలో చేరుతున్నా. ఇప్పుడు ఎవరు దాడి వీరభద్ర ఈరోజు ఏం చేశాడు? అవును వైఎస్ఆర్ అవును ఆయన తెలుగుదేశం చేరుతాడని వార్తలు వస్తున్నాయి. ఆయన రేపు చేరతాడు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశానికి అభ్యర్థి 5 సంవత్సరాలుగా పనిచేసి నేనే అభ్యర్థిని అని చెప్పి తిరుగుతుంటాడు. ఇప్పుడు ఆయన కాదని టికెట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వ్యతిరేకిస్తాడా లేదా? ఇవన్నీ రాజకీయాలు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. పార్టీలు మారటము, తర్వాత ఉన్న పార్టీలో ఈ వితిన్ పార్టీలోనే ఓడగొట్టడాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ బేరీజు వేసుకున్నప్పుడు ఫైనల్ గా ఏంటంటే మనకు కాంగ్రెస్ పార్టీ వలన అది కొంచెం బలపడితే, అంటే షర్మిల గారు వచ్చి లీడ్ చేయగలిగితే, ఇప్పుడు షర్మిల గారు తెలంగాణకే పరిమితం అయితే ఇంక చేసేది ఏం లేదు, మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. చర్చ అనవసరం. కానీ ఆమె ఒకవేళ అక్కడ బాధ్యతలు తీసుకొని పనిచేసి ఎక్కడెక్కడైనా పార్లమెంటుకు, ఇప్పుడు కడప పార్లమెంటుకు పోటీ చేస్తుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. చేసింది అనుకున్నాం, చేసి అక్కడ కాస్త రాష్ట్రం అంతా తిరిగింది అనుకోండి, కొంత అలాగే కొంతమంది నాయకులు వచ్చి చేరారు అనుకోండి, కొంత పార్టీ బలపడుతుంది. బలపడినప్పుడు ఇప్పుడు ఆ ఓట్లు ఎవరికి పోతాయి, ఎవరికి నష్టము అనేది ఇప్పుడు నేనైతే ఏం అభిప్రాయం పెట్టా అంటే, ప్రభుత్వ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోతాయా, తెలుగుదేశం ఓట్లు కాంగ్రెస్ పోతాయా? మామూలుగా మాట్లాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లే పోతాయి కదా, అవును. తెలుగుదేశం ఓట్లేం పోవు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు పోతుందా, అనుకూల ఓటు పోతుందా? ఇది కదా మెయిన్ ప్రశ్న. అవును, ఇందాక మిత్రుడు చెప్పినట్టు, ఒకవేళ అనుకూల ఓటు పోతే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం, అవును. వ్యతిరేక ఓటు పోతే జగన్మోహన్ రెడ్డికి లాభం. ఇది మనము ఇప్పుడే చెప్పలేము. ఈమె రావాలి, రంగంలోకి దిగాలి, కొంతమంది నాయకులు పార్టీలో చేయాలి, పార్టీ మళ్ళీ ఇక్కడ పుంజుకుంటుందన్న అభిప్రాయం చెరువులోకి వెళ్తే అప్పుడు జనాభిప్రాయం బయటకు వస్తుంది. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయగలుగుతారు? ఇప్పుడు 175లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేయగలుగుతారు? పార్లమెంట్ కూడా పోటీ చేయాలి 25. మరి చేయగలుగుతారా? మరి ఇవన్నీ కాకుండా మరి రేపు పొద్దున బీజేపీతో పొత్తు ఏదైనా జరగకపోతే మరి తెలుగుదేశం పార్టీ కూడా ఐఎన్డిఏ కూటమిలో చేరుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అది జరుగుతుందా? ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. రైట్ సార్. బోల్లా వెంకటరమణ గారు, ప్రధానంగా ఇప్పుడు మీ పార్టీ కొంతకాలంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉంది. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. మీదంతా ఈ పనుల్లో బిజీగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను మార్చి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే ఒక ప్రయోగం చేస్తూ ఉంది. దాంతోపాటు మరొక వైపు ఈ షర్మిల ఎంట్రీ తర్వాత రాజకీయాలు మొత్తము మీరు అనుకున్న ఎజెండా కాకుండా వేరే ఎజెండా వైపు ఏపీ రాజకీయాలు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు టీడీపీ పొజిషన్ ఏ రకంగా ఉండబోతా ఉంది? ఏ రకమైన ఎజెండా తోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజల వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. ఒకటి. రెండోది, మీరు అన్నట్టు ఇప్పుడు మన అనలిస్ట్ చెప్పారు, ఆయన యాక్చువల్ గా ప్రతి దాంట్లో మారుస్తారు, అది మారుస్తారండి. అది ఎట్లా? అది ఒక 10%, 20% ఏదో అంటే బాగా వ్యతిరేకత. ఈయన నా పరిపాలన చాలా బాగుంది, అసలు 175కి 175 మేము గెలుస్తున్నాం అని చెప్పిన వ్యక్తి ఈ రోజు అంటే 80 మందిని మార్చడంలో ఆంతర్యం ఏమిటి? అంటే వాళ్ళు పని చేయలేదనే కదండి ఫస్ట్ క్వశ్చన్. రెండోది, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈ రోజు ఇప్పుడు ఏదైనా సరే మీకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకే చీలుతుంది తప్పించి తెలుగుదేశం జనసేన ఓట్ బ్యాంక్ అనేది చీలడం అనేది జరగదు. అలాగే ఈ రోజు క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఒక 25 నియోజకవర్గాలు, ఇప్పుడు 5వ తారీఖు నుంచి అండి 22వ తారీఖు వరకు కూడా 25 పైచిలుకు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంటు ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క బహిరంగ సభ పెట్టి 1,00,000 మంది మినిమం టార్గెట్ పెట్టుకుని ఈ రోజు బహిరంగ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే లోకేష్ బాబు సుమారుగా 100 నియోజకవర్గాలు, 97 నియోజకవర్గాలు ఆయన కవర్ చేయడం జరిగింది పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో. అయితే మిగిలిపోయిన నియోజకవర్గాలు అంటే సుమారుగా ఒక 50 నియోజకవర్గాలు ఆయన ఎన్నికల సమర శంఖారావం అనే పేరుతోటి ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని కేడర్ తోటి ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తదనంతరం 200 మంది పైచిలుకు, ఇంకా పైన యాక్చువల్ గా మనకు వచ్చిన
అప్పటికి వచ్చిన డేటా 200 మంది, ఇంకా పైచిలకు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా భువనేశ్వరి అమ్మ గారు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించి వారికి ఆర్థికంగా భరోసా ఇస్తూ, అలాగే మానసికంగా ధైర్యం చెప్తూ మరి రాష్ట్రం అంతా కూడా మరి పర్యటించడం జరుగుతుంది. అట్లాగే జనసేనతో కలిసి కొన్ని ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి ప్రక్రియలో ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మేకపోతు గాంభీర్యంతో ఈరోజు ఓడిపోతున్నామని ఆయనకి తెలుసు, స్పష్టంగా తెలుసు. ఆయన ఈరోజు వాళ్ళు ప్రశాంత్ కిషోరే ఆయనకి రిపోర్ట్ ఇచ్చేసి నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి ఆయనతో చెప్పిన తర్వాత ఆయన బయటకు రావడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో మేము క్యాండిడేచర్ని అంటే 81 సార్, ఇప్పుడు నిజంగా అద్భుతమైన పరిపాలన చేసుంటే, వాళ్ళ అవినీతి పరిపాలన చేయకుండా ప్రజారంజకమైన పరిపాలన చేసుంటే, నిజంగా అభివృద్ధి చేసుంటే, ఈ రోజు 80 మంది పైచీలకి ఎమ్మెల్యేలు మార్చడం అనేది అసలు ఎక్కడా జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా ఐదర్ అపోజిషన్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ లో ఇప్పుడు ఈ లీడ్ చేసిన పార్టీలు కానివ్వండి, ఇంత భారీగా మార్పులు అనేవి ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఆయనకి భయం. సరే కొత్త క్యాండిడేట్ పెడితే ఈ వ్యతిరేకత ఏమన్నా పోయి మనకేమన్నా ఓట్లు వస్తాయేమో, మనం ఏమైనా గెలుస్తామేమో, ఆ ఒక్క ఇదితోటి తప్పించి ఆయనకి ఏ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఏ విధమైనటువంటి ధైర్యం లేదు. ఆయన ఎన్నికల్లో ఓడిపోతున్నాడు. వైనాట్ 175 అన్నాడు, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కాదండి మార్చాల్సింది, జగన్ అని ప్రజలు ఈరోజు స్పష్టంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, మీరు ప్రజాక్షేత్రంలో ఎక్కడికి వెళ్ళి సర్వే చేసినా, యాజ్ ఏ నేను టీడీపీ మెంబర్ కానీ కాదు, మీరు స్వతహాగా వెళ్ళి మీరు స్వతంత్రంగా మీరు సర్వే చేసినా ఈ రోజు 90% ఆఫ్ ది పీపుల్ మీకు పబ్లిక్ అభిప్రాయం అదే జరుగుతుంది. రైట్ సార్. రాకేష్ రెడ్డి గారు, అంటే షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా కాంగ్రెస్ ప్రస్తుత తరుణంలో ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం కాదు కాబట్టి జగన్ కావాలనుకునే వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, జగన్ను వ్యతిరేకించేవారు టీడీపీ జనసేన కూటమికి ఓటేస్తారు. కానీ కాంగ్రెస్కు అంత ఓట్లు పడవు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే ఎన్నికలు 2-3 నెలల్లోనే ఎన్నికలున్న ఈ పరిస్థితుల్లో నిజంగా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? సరే, ఇప్పుడు మీరు తెలంగాణలో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక 2-3 మాసాలకు ముందు, ఎలక్షన్ కంటే 2-3 మాసాలకు ముందు వాతావరణం మనకు మీడియాలో కానీ ఎట్లుంది సార్, ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు దాదాపు కొన్ని మీడియాలు అయితే కాంగ్రెస్ అభ్యర్థులే లేరు, 40 స్థానాల్లో క్యాండిడేట్స్ లేరు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, మీరు ఒక 6 నెలలు ముందు నుంచి చూసుకుంటే బీజేపీ 2వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. ఇటువంటి వాతావరణంలో మన రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి మనం ఒకసారి చూసినాం. ఆంధ్రప్రదేశ్ లో సరే ఆడ దాదాపు 25-30% ఓట్ షేర్ ఉంది. ఆంధ్రాలో 1% ఓట్ షేర్, ఇవాళ 1.2% కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎలక్షన్స్ లో రావడం జరిగింది. వీక్ గా ఉన్నమాట వాస్తవం. కానీ గడిచిన సంవత్సరం రోజుల్లో అంటే మీకు మీడియాలో కానీ ఎక్కడ మాకు ప్రత్యేకంగా మీ న్యూస్ ఛానల్స్ అవి లేకపోవడం వల్ల తెలియలేదు. కానీ మీరు ఒక 1 year గా మీరు చూసుకున్నట్టయితే, ముఖ్యంగా గిడుగు ఉత్తరరాజు గారు ఏదైతే ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మా పిసిసి అధ్యక్షులు ఉన్నారో, ఒక 1 year గా చాలా గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ మండల్ నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఒక కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, కాన్స్టిట్యున్సీ నుంచి, జిల్లా నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఏఐసిసి వరకు కూడా పూర్తిగా ఒక వ్యవస్థని, ఎలక్షన్ ఇయర్ ఫైట్ చేసే వ్యవస్థని కూడా బూత్ లెవెల్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంసిద్ధంగా రెడీ చేసుకుని ఉంది. ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు మీరు గడిచిన 2-3 రోజులుగా చూస్తున్నారు, దాదాపు 40 మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు 40 మంది దాకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల పూర్తిగా పాత కాంగ్రెస్ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి 90% మంది నాయకులు ఆనాడు వెళ్ళారో, దాదాపు అందులో ఒక 60-70%, ఒక 10% మినహా అందరూ కూడా ఆయన పరిపాలన, ఆయన వ్యవహార శైలి పట్ల విసిపోయి ఉన్నారు. ఆ ఒక్క జిల్లా, ఒక నియోజకవర్గం కాదు, ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి. మాతో దాదాపు ఇప్పటికే ఈ 10 రోజుల్లోనే దాదాపు 40 మంది సిట్టింగ్లు ఎక్స్ కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, మళ్ళా వాళ్ళ సొంత ఇంటికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడబోతుంది. మా నాయకులు, కేంద్ర నాయకులందరూ కూడా రాష్ట్రంలోకి వచ్చి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పొలిటికల్ స్పేసు ఇవాళకి ఏ రాజకీయ పార్టీకి లేదు. మేము ఇందాక చెప్పినట్టు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ పార్టీ లాగా వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల వ్యవహార శైలి మనం చూస్తే,
చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీని ఎదిరించే పరిస్థితి లేదు. ఉమ్, అంతకుముందు ఏదో మధ్యలో ఒక సంవత్సరం రోజుల ముందు ఆయన చివరి సీఎం గా ఉన్న చివరి సంవత్సరం రోజులు మాత్రం ధర్మం పోరాట దీక్ష అవి ఇవి చేశారు. పవన్ కళ్యాణ్ పాచిపోయి లడ్డు ఇచ్చామని చెప్పారు. మళ్ళా చూస్తే చంద్రబాబు నాయుడు విజనరీ మోడీ గారు విజనరీ అని చంద్రబాబు నాయుడు అంటారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటారు. వీళ్ళందరూ వచ్చి విశ్వాసం, వీళ్ళ క్రెడిబిలిటీ అనేది ప్రజల్లో పూర్తిగా పోయింది. ఎందుకంటే వీళ్ళు తటస్థ వైఖరి నిలకడ లేకపోవడం, మోడీని ప్రశ్నించకపోవడం, జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత కేసులు, ఆయనకున్న వ్యవహారాలు మీరు చూసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు మనకు చట్ట ప్రకారం రావాల్సిన ఏ ఒక్క ప్రయోజనం కూడా ఈ 10 సంవత్సరాలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలన్నా, విశాఖపట్నం రైల్వే జోన్లు రావాలన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలన్నా, అదేవిధంగా వెనకబడిన జిల్లాలో రాయలసీమ బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ రావాలన్నా, కడప స్టీల్ ప్లాంట్ రావాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా, ఈ 3 పార్టీలు నరేంద్ర మోడీ గారిని అమరావతి మళ్ళా రాజధానిగా కొనసాగాలన్నా ఈ 3 పార్టీలు నరేంద్ర మోడీని ఒప్పించేది కానీ వాళ్ళని తల వంచే కార్యక్రమం ఈ 3 పార్టీలు చేసే పరిస్థితి లేదు అనేది ప్రజలు పూర్తిగా ఇవాళ వాళ్ళు నమ్ముతున్నారు. కనుక దీనికి ఆల్టర్నేటివ్ గా ఉన్నది ఏకైక పార్టీ ఇండియా కూటమిలో ఇండియా కూటమి ఇవాళ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మాత్రమే ఇవాళ ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి రావాల్సిన చట్టపరంగా న్యాయపరంగా మనకు రావాల్సిన ప్రయోజనాలు చేకూర్చాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మనం చూస్తున్నాం. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కేంద్రం అధికారంలోకి రావాలి. ఇది వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఒక మంచి దారిలో పయనిస్తుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. కనుక అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ మా నాయకుడే, కాంగ్రెస్ మా పార్టీ పేరే. కనుక ఇవాళ పూర్తిగా ఇందువరకు ఏం నమ్మినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అని నమ్మి ప్రజలంతా కూడా ఓట్లు వేసినారు. ఇప్పుడు రానున్న రోజుల్లో వాళ్ళకి అర్థమైపోయింది ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరమ్మ కాంగ్రెస్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ వేరు, రాజశేఖర రెడ్డి గారు నమ్మిన కాంగ్రెస్ వేరు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ వేరు ప్రజలు పూర్తిగా నమ్మినారు. అది ఫస్ట్ ఆ నమ్మకం అనేది వాళ్ళ కుటుంబంలోనే షర్మిల గారి రూపంలో వచ్చింది. ఆవిడే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మా నాయన ఆశయ సాధన కోసం, మా నాన్న చిట్ట చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని చేయాలని ఒక ఆశయంతో రాజశేఖర్ గారు చివరి సిఎల్పి మీటింగ్ చెప్పినారో దాని సాధన కోసం మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆవిడ ఇక్కడ అక్కడ అనేది 2-3 రోజుల క్లారిటీ వస్తుంది. అది కాకుండా 40-50 మంది ఇదివరకే మా టచ్ లో ఉన్నారు. పూర్తిగా నాకు తెలిసి ఒక 2 మాసాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి ఖాళీ అవ్వడం ఖాయం. తెలంగాణ, కర్ణాటకలో ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాకున్న పూర్తి విశ్వాసం ఉంది ఈ ఎలక్షన్స్ లోనే మేము బలపడడం ఖాయం. ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్. ఉపలక్ష్మణ్ గారు, ఆల్టుగెదర్ అంటే పాలిటిక్స్ అంటే అర్థమెటిక్ అనుకుంటూ ఉంటాము. ఈ పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్కున్న లీడర్స్ కానీ ఓట్ బ్యాంక్ కానీ వైఎస్ఆర్సీపీ వైపు షిఫ్ట్ అయింది వివిధ కారణాల వల్ల. దానివల్లే కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ఉంది. ఇప్పుడు షర్మిల నాయకత్వం వహిస్తే తిరిగి ఒకప్పుడు కాంగ్రెస్కు ఓటేసిన జనాలు కానీ లీడర్లు కానీ తిరిగి కాంగ్రెస్ వైపు రావడం ద్వారా కాంగ్రెసే ఒక ప్రత్యామ్నాయంగా ఎదగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది కాంగ్రెస్ వాదన. ఏంటి సార్ మీ స్పందన? ఇప్పుడు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా అనిపించక ప్రతి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఐఎన్డిఏ కూటమి పెట్టుకొని రేపొద్దున పోటీకి పోతున్నారు అక్కడ బీజేపీతో. బీజేపీ కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు అలయన్స్ ఉంది, కాదని చెప్పడం లేదు. ఇక్కడ ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉన్నది కేంద్రంలో అధికారం రావాలంటే 3 రాష్ట్రాలే, కొన్ని 2 పోయాయి. ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడడానికి అవకాశాలే లేకుండా సన్నిగిపోయాయి. రాష్ట్రం విడిపోతేనే మొత్తము అవకాశాలే పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఉన్న బలంగా ఈమె వచ్చినంత మాత్రాన ఈ తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ అతివేగంగా పుంజుకునేటువంటి అవకాశాలు లేవు. అసలు ముందు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు కావాలి. ఓకే, చిన్న విషయమా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది, జనంలో ఉంది, పనిచేస్తుంది. అంటే ఆ పార్టీకి కూడా కొన్ని చోట్ల గెలిచే అభ్యర్థులు లేక ఆలోచనలో వాళ్ళే చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 175 చోట్ల ఎక్కడ నాయకులు దొరుకుతారు? దొరికినా కూడా ఇప్పుడు ఉపలక్ష్మణ్ కూడా నేను టికెట్ ఇస్తానంటే నేను గెలుస్తాను ఎక్కడ పోటీ చేస్తే గెలవలేను. అసలు నేను ఎవరే లేదు.
అంత నాయకుడు అనేవాడు జనంలో ఉండి ఐడెంటిఫై అయినాడు. ఈమె ఐడెంటిఫై, నో డౌట్. రాజాకడి కూతురుగా ఆమె పాదయాత్ర చేసింది, తెలంగాణలో పార్టీ పెట్టింది, మ్మ్. జనంలో తిరిగింది. ఈమెకు మనమేమో ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఆంధ్రాలో తెలంగాణలో అవసరం లేదు జనాలకి. మ్మ్. అందుకు చెప్పాను, ఈజీగా ఎక్కడ గెలిచే సీట్ ఉంటే ఆవిడ గెలిచిపోతుంది ఆమె పోటీ చేస్తే తెలంగాణలో కూడా అని. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తే గెలుస్తుందా? అవును. పోటీ చేస్తుంది. కడప జిల్లాలో చేస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి గెలవడానికి. మ్మ్. ఉందా? పులివెందుల్లో అన్నగారి మీద చేస్తుందా? మ్మ్. లేదు. కడప పార్లమెంటుకు చేస్తుందా? అక్కడ కూడా కడప పార్లమెంటుకు చేసిన అన్నగారి మీద కింద లెక్క. అవును. చేస్తుందా? చేస్తుందా? అవన్నీ కూడా ప్రశ్నలే. ఇప్పుడు ఆమె రేపు సాయంత్రమో ఎల్లుండో మార్నింగో తెలంగాణకు పరిమితం అవుతామా ఆంధ్రాకు ఉంటానా అని అది తేలితే మనం ఇంకా అనేక అంశాలు చర్చించుకునేటువంటి అవకాశం అయితే ఉంటది. అయితే మ్మ్. ఏంటంటే ఆమె ఆంధ్ర రాజకీయాల్లో కేంద్రీకరించి ఆమె పని చేయగలిగితే మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి ముందుకు పోతుంది. అంటే ఒక ఫోర్స్ లాగా ఏర్పాటు అవ్వడానికి అవకాశం ఉంది. ఏది? వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనకు థర్డ్ ఫోర్స్ గా ఎదగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఓకే. నో డౌట్. రైట్. బీజేపీకి ఆల్రెడీ మీకు బీజేపీ పోయిన ఎలక్షన్ లో చూస్తే 0.5% ఆంధ్రప్రదేశ్ లో, మ్మ్. కాంగ్రెస్ 1.5% ఉంది. మీరు అన్నట్టు 3 రాష్ట్రాలను, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కూడా కేంద్రంలో అధికారంలో మళ్ళీ రావడం జరిగింది. అదే విధంగా మీరు చూస్తే ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు మీరు చూస్తే 60% ఓట్లు ఉన్నటువంటి పార్టీలు ఇవాళ దేశవ్యాప్తంగా అంటే సీట్ షేర్ ఇక్కడ అలయన్స్ లో పోవడం ఏం తప్పు కాదండి. అలయన్స్ లో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ లో పోయినారు, అంతకుముందు మోడీ గారు అలయన్స్ లో పోయినారు. వివిధ రాజకీయ కారణాల వల్ల అపోజిషన్ పార్టీలు మనం ప్రజల మేలు కొరకు అలయన్స్ పార్టీలు అలయన్స్ అనేది Okay. చేసుకుని వెళ్తుంటాం. ఏదైనా రైట్. ఇవాళ 60% ఓట్లు ఇవాళ ఇండియా కూటమితో ఉంది. భారత్ మళ్ళా రాహుల్ గాంధీ గారు రెండో ఫేజ్ భారత్ జోడో యాత్ర నార్త్ ఈస్ట్ నుంచి గుజరాత్ వరకు చేయబోతున్నారు. దాదాపు మ్మ్. 5,000 కిలోమీటర్ల పైచులకు ఆయన మళ్ళా ఈ జనవరి నుంచి మార్చి చివరి వరకు యాత్ర చేయబోతున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో 2024 ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది పూర్తి రైట్. రైట్. విశ్వాసం. సార్ బోళ్ళ వెంకటరమణ గారు, ఈ సంక్షేమ విషయానికి సంబంధించి కూడా వైసీపీ చాలా బలంగా నమ్ముకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో టీడీపీ ఈ సంక్షేమ స్లోగన్ను ఎలా ఎదుర్కోబోతుంది? ఎట్లా మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఈ సంక్షేమ ఇది అనేది మేము 6 పథకాలతో ముందుకు వచ్చామండి. సూపర్ 6 అనేది మ్మ్. అది అందరికీ తెలిసిందే. మహిళలకి ఉచిత బస్సు అనేది మ్మ్. ఈ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అది పరిశీలించండి అంటే తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో అంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయనేది 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం, మ్మ్. అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకి అదే దగ్గర సుమారుగా 1,500 రూపాయలు ప్రతి నెల విధించేయడం చేయడం, అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పన యువత కింద, అలాగే రైతు భరోసా కింద, ఇలాగ రకరకాలైనటువంటి సూపర్ 6 స్కీమ్ తోటి మరి తెలుగుదేశం పార్టీ ఈ సంక్షేమాలు పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతా మాయ చేశాడు. ఇంట్లో చిన్న బైక్ ఉన్నా లేకపోతే ఏదన్నా కరెంట్ బిల్ ఎక్కించినా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న వేరే విధమైన ఆదాయ మార్గం ఉన్నా గానీ వాళ్ళందరికీ కట్ చేశాడు. ఇటువంటి అనేవి కాకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నామండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఇది తోటి, అలాగే కొన్ని జనసేన వారు కూడా కొన్ని కలపడం జరిగింది. అవి కూడా అంటే ఇండస్ట్రియల్ గా వాళ్ళు డెవలప్ అవడానికి కానివ్వండి, లేకపోతే ఆర్థిక భరోసా కానివ్వండి, కొన్ని వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. అవి కూడా కలుపుకొని ఖచ్చితంగా అసలు వైఎస్ఆర్సీపీ బూటకమైనటువంటి వాగ్దానాలు వారు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే సార్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 3,000 రూపాయలు పెంచుతానన్న వ్యక్తి ఈ రోజు కూడా 3,000 రూపాయలు అనేది చేయలేదు. సో పెంచుకుంటూ పోతానన్నాడు. అలాగే అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. అయితే ఇంట్లో ఒకరికే ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి మరి ఇది ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి చదువుకోవడానికి. ఇటువంటి సంక్షేమ పథకాలతోటి అలాగే అభివృద్ధి సార్, ఎందుకంటే ఒక సంక్షేమ పథకం తోటి ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఈ రోజు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. అభివృద్ధి అనేది జరగాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజు అవేర్నెస్ తో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అంటే జనసేన తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే ఉద్దేశంతో జనాలు ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుంది. 2024లో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైట్. ఇది వాళ్ళ బిగ్ టాక్.
మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారికి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోల్లా వెంకటరమణ గారికి, వారితో పాటు వైసీపీ అధికార ప్రతినిధి వద్దిశెట్టి నారాయణరెడ్డి గారికి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.